మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు వేల మంది ఉన్నారు. కానీ దానికన్నా చిన్న పర్వతమైన మౌంట్ కైలాష్‌ని ఒక్కరైనా ఎక్కగలిగారా? లేదండి. ఎవ్వరూ ఎక్కలేకపోయారు. ఎందుకంటే ఇది సాధారణ పర్వతం కాదు. ఇది ఒక మాయా మిస్టీరియస్ పర్వతం. మౌంట్ కైలాష్ తన యొక్క రహస్యాలకు మారుపేరు. మౌంట్ కైలాష్ అనగానే మనకి గుర్తొచ్చేది ఆ మహాదేవుడు, పార్వతీదేవి ఉండే చోటని. ఈ మౌంట్ కైలాష్ కిందే శంబాలా నగరం కూడా ఉందని చెబుతూ ఉంటారు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ మౌంట్ కైలాష్ ఎక్కేటప్పుడు మీ ఏజ్ ఫాస్ట్గా పెరగడం, 2 వారాల్లో పెరగాల్సిన గోర్లు ఫాస్ట్గా పెరగడం, స్కిన్ ముడతలు పడడం వంటివి జరుగుతుందని చెబుతూ ఉంటారు. అసలు ఈ మహాపర్వతాన్ని మన ఇండియా ఎలా కోల్పోయిందో తెలుసుకుందాం. 1962లో ఇండియాకి చైనాకి బోర్డర్ డిస్ప్యూట్ వచ్చి యుద్ధంగా మారింది. ఈ యుద్ధంలో దాదాపు 72,000 స్క్వేర్ మైల్స్ ఆఫ్ మన ఇండియన్ భూమిని మనం కోల్పోయాం. ఇందులోనే ఆ మహాపర్వతాన్ని కూడా మనం కోల్పోవలసి వచ్చింది. డెహ్రాడూన్ ఎంపీ అయిన మహావీర్ త్యాగి అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూని ఇలా క్వశ్చన్ చేశారు. ఎప్పుడు మన భూమిని, మన కైలాస పర్వతాన్ని వెనక్కి తీసుకొస్తున్నామని. దానికి జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన ఆన్సర్ యావత్తు భారతదేశాన్ని షాక్కి గురి చేసింది. ఆయన ఏమన్నారంటే, పోయిన భూమి ఎలానో పోయింది, ఒక మొక్క కూడా మొలవదు, ఎందుకు పనికిరాని భూమి అని అన్నారు. దీనికి మహావీర్ త్యాగి తన బట్టతలను చూపించి, ఇక్కడ కూడా ఒక వెంట్రుక కూడా మొలవదు, అంత మాత్రాన్న నా తలని తీసేయమంటావా అని అన్నారు. చూసారా? అదే గనక సర్దార్ వల్లభాయ్ పటేలే గనక ఉండుంటే ఇలా జరిగేది కాదేమో. కానీ ఆయన అప్పటికే 1950లోనే మరణించారు. అసలు విషయానికి వద్దాం. మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం అని మాట్లాడుకున్నాం. సుమారు 7,000 మంది పైగా అధిరోహించారు. కానీ దీనికంటే 2,200 మీటర్ల చిన్నదైన కైలాస పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేకపోయారు. కానీ ఒకరు తప్ప. 11వ శతాబ్దంలో మిలారప్ప అనే ఒక బుద్ధిస్ట్ మాంక్ అధిరోహించారని చెబుతారు. ఈయన హిస్టరీ అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. ఎవరైతే తన జీవితకాలంలో మంచి పనులు చేస్తారో వాళ్ళ ఆత్మకు కైలాస పర్వతంలో చోటు దక్కుతుందని నమ్ముతారు. అందుకే దీనిని స్పిరిచువల్ అండ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉంది. యాంగ్డ్రాన్బోన్, హిందూయిజం, బుద్ధిజం, జైనిజం ఈ 4 మతాలు కైలాస పర్వతాన్ని చాలా పవిత్రమైన చోటుగా భావిస్తారు. హిందూయిజంలో ఇది శివుడి నివాసం, బుద్ధిజంలో ఇది డామ్చాక్ అనే ఒక తాంత్రిక దేవుడి మందిరం, జైనిజంలో అష్టపాద అంటారు. ఇక్కడ రిషభదేవుడు మోక్షాన్ని పొందాడని కూడా అంటారు. యాంగ్డ్రాన్బోన్లో ఇది దెయ్యాన్ని నాశనం చేసే డివైన్ మౌంటైన్ అంటారు. ఒకే పర్వతాన్ని 4 మతాలు పవిత్రంగా చూస్తున్నాయంటే ఇది నార్మల్గా అనిపిస్తుందా? కాదు కదా. అలానే ఈ కైలాస పర్వతం యూనివర్స్కి సెంటర్లో ఉంది అని అంటారు. అలానే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా వియర్డ్గా ఉంటుందంట. ఇక్కడ కాంపాస్ కూడా సరిగ్గా పనిచేయదు. ఒకానొక రోజు చైనా గవర్నమెంట్ మనుషులు ఎలానో ఈ పర్వతాన్ని అధిరోహించలేకపోతున్నారు. అందుకని ఒక క్లియర్ స్కై డే రోజు ఒక హెలికాప్టర్ని ఈ కైలాస పర్వతం మీదుగా పంపిద్దామని అనుకున్నారు. కానీ ఆ పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి దట్టమైన మబ్బులు, సడన్గా వెదర్ చేంజ్ అయిపోయింది. అసలు హెలికాప్టర్ కంట్రోల్ తప్పుతుంది. ఇక చేసేది ఏమీ లేక వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చైనా గవర్నమెంట్ స్పెయిన్లో ఉండే ఒక ఫేమస్ మౌంటైన్ క్లైంబర్కి కైలాస పర్వతాన్ని అధిరోహించమని ఒక ఆఫర్ ఇచ్చింది. కానీ ఆయన దాన్ని నిరాకరించాడు. ఎందుకంటే దీని యొక్క రిలీజియస్ అండ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ని అర్థం చేసుకున్నారు ఆయన. 1999లో రష్యన్ సైంటిస్ట్ అయిన ఎర్నెస్ట్ మొల్డాషెవ్, ఈయన ఆఫ్థమాలజిస్ట్, ఎక్స్పర్ట్ ఇన్ జియాలజీ, ఫిజిక్స్ అండ్ హిస్టరీ, ఇతని టీంతో కలిసి పర్వతం రహస్యం తెలుసుకుందామని వెళ్ళారు. ఈయన తన ఎక్స్పీరియన్సెస్ని వేర్ డు వి కమ్ ఫ్రమ్ అనే బుక్లో రాశారు. ఇందులో చాలా ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. ఒక సంఘటన గురించి రాస్తూ ఒక రాత్రి వేళ వాళ్ళ టీంతో పర్వతం దగ్గర ఉండగా ఏవో తెలియని వింత సౌండ్స్ వచ్చాయంట. పర్వతం లోపల ఎవరో మాట్లాడుతున్నట్లు, రాళ్ళు వేస్తున్నట్లు సౌండ్స్ వచ్చాయంట. ఆ నిమిషంలో ఈ పర్వతం లోపల ఎవరో ఉన్నారు అనే అనుభూతి కలిగిందంట. ఈ కైలాస పర్వతంలో ఏవో తెలియని పవర్స్ ఉన్నాయని, అవి మనిషి యొక్క మైండ్ని, బాడీని ప్రభావితం చేస్తాయని అన్నారు. ఈయన బుక్లో ఇంకొక విషయం కూడా మెన్షన్ చేశారు. కొంతమంది కైలాస పర్వతం యొక్క సగభాగం వరకు చేరుకున్నారు. కానీ
అక్కడ నుండి పర్వతం చివరి వరకు ఎవరూ చేరుకోలేకపోయారు. దీనికి కారణం వెళ్ళే దారిని గాలి చెరిపివేస్తుంది. హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. ఎవరో మనల్ని వెనక్కి వెళ్ళిపోమనే భావన కలుగుతుందంట. ఈయన టీం ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఈ పర్వతం న్యాచురల్గా ఏర్పడింది కాదని, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ అంటే ఏలియన్స్ దీనిని నిర్మించి ఉండవచ్చు అని కూడా అన్నారు. ఇది చూడడానికి పిరమిడ్ షేప్లో ఉందని కూడా చెప్పారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కైలాస పర్వతం దగ్గర 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి మానస సరోవర్, ఇంకొకటి రాక్షస్థల్. మానస సరోవర్ నీళ్లు చాలా ప్యూర్గా తాగడానికి వీలుగా ఉంటుంది. అలానే ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని కూడా చెబుతారు. కానీ రాక్షస్థల్ పక్కనే ఉన్న దాని యొక్క స్వభావం చాలా భిన్నంగా ఉంటుంది. దీని యొక్క నీళ్లు సముద్రపు నీరులా ఉప్పగా ఉంటుంది. ఇక్కడే రావణాసురుడు దీక్ష చేస్తూ స్నానం చేసేవారని కూడా చెబుతూ ఉంటారు. పక్క పక్కనే ఉన్న ఈ 2 సరస్సుల్లో ఇంత తేడా ఏంటో సైంటిస్టులకు కూడా ఈ రోజుకి మిస్టరీనే. అకార్డింగ్ టు మన సనాతన ధర్మ మౌంట్ కైలాష్ గురించి అర్థం చేసుకుందాం. మహాభారతంలో భీముడు సుగంధిక పువ్వుల కోసం వస్తాడు. అప్పుడు ఇక్కడే హనుమంతుడిని కలుస్తాడు. మహాభారతంలో కురుక్షేత్రం తర్వాత స్వర్గానికి వెళ్ళడానికి 5 పాండవులు కైలాస పర్వతం మీదుగా వెళ్ళారని అంటారు. కానీ యుధిష్ఠిరుడికి తప్ప ఎవరికీ స్వర్గమోక్షం లభించలేదు. బ్రహ్మపురాణం ప్రకారం బ్రహ్మదేవుడు మానసరోవర్ సరస్సుని తన మనస్సు నుండి సృష్టిస్తాడు. అలానే ఈ మానసరోవర్ సరస్సు నుండి సృష్టింపబడినదే సరయూ నది. ఈ సరయూ నది అయోధ్య నుండి ఫ్లో అవుతూ ఉంటుంది. దీనికోసం విశ్వామిత్రుడు రామాయణంలో రామలక్ష్మణులకి వివరిస్తాడు. కైలాస మానసరోవర్ యాత్రకి వెళ్ళిన వాళ్ళ రియల్ టైం ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేస్తాం. ఆ పర్వతాన్ని చూసిన క్షణమే మీ లోపల ఎలాంటి టెన్షన్స్ ఉన్నా, అశాంతి ఉన్నా మొత్తం మాయమైపోతుంది. ఆ వాతావరణం, ఆ ఎనర్జీ లెవెల్స్ అసాధారణంగా ఉంటాయంటారు. పరిక్రమ అంటే కైలాస్ చుట్టూ తిరగటం. కానీ ఈ ప్రయాణం చాలా కష్టం. కానీ దీన్ని ఓవర్కమ్ చేస్తే తర్వాత వచ్చే ఆ భావన ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్లా ఉంటుంది. అక్కడి అట్మాస్ఫియర్లో డివోషనల్ వైబ్రేషన్ ఉంటుందని చాలామంది అంటారు. చాలామందికి లైఫ్లో పాజిటివ్ చేంజెస్, క్లారిటీ అండ్ పీస్ వచ్చాయని చెబుతారు. కానీ అక్కడికి వెళ్ళే జర్నీ అతి కష్టంతో కూడినది. మౌంట్ కైలాష్ ఇది పర్వతం కాదు, ఇది ఒక మాయా ప్రపంచానికి ద్వారం. శివుడు నివసించే ప్రదేశమని మాత్రమే కాదు, మనలో స్పిరిచువాలిటీకి కొత్త అర్థం చెప్పే డివైన్ జోన్ ఇది. ఇప్పటి వరకు ఎన్నో శాస్త్రీయ రహస్యాలు, అనుభూతుల మాటల, పురాణ గాథలు అన్నీ ఒకటే చెబుతున్నాయి. ఇక్కడికి వస్తే ఏదో మారిపోతుంది. ఇలాంటి రియల్ మిస్టీరియస్ స్పిరిచువల్ కంటెంట్ ఇంకా మీరు కావాలనుకుంటే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ కిషోర్.